Hello my YouTube family, welcome back to our channel Sandeep Brand Space. Kada chebite mai marichani edapaine nidurinchane nee kodukai tarinchanu. So నేను రెగ్యులర్ గా ఇంత ముందు లాస్ట్ ఇయర్ కూడా చూసిన బిగ్ బాస్. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 అన్లిమిటెడ్ అని అట్లా బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ అట్లా వచ్చింది కదా. సో అందులో నేను ఆ కంటెంట్ నుంచి రివ్యూ చేస్తున్నా. సో ఎవ్రీ డే రివ్యూ కాకుండా కూడా ఎవ్రీ 2 days or 3 days కి ఒక వీడియో వీక్లీ 2 అంటే ఆ లాస్ట్ 2 days లో జరిగిన వచ్చిన దాంతో నేను ఒక వీడియోస్ చేస్తున్నాను. నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేస్తా. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నావు, నేను ఎట్లా ఫీల్ అయినా ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్తా. సో ఇది ఓన్లీ ప్రోమోనే కాకుండా ఎపిసోడ్ అంతా చూస్ చేస్తున్నాను నేను సంభవం ఇక్కడ నుండి. సో ఈ 2 days లో చూస్తే ఫస్ట్ డే మనం ఇంట్రడక్షన్ చూసినాము, అంటే ఏ కంటెస్ట్ వచ్చిరో. సో నాకు అంతకుముందు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ మిగతా ఎవరైతే రివ్యూవర్స్ అనుకోవచ్చు ప్రెడిక్షన్స్ చేసిన అందరి నుంచి వచ్చారు, కొందరు రాలేదు కూడా. బట్ 14 members మేజర్గా వచ్చారు. దీంట్లో కన్నడ సీరియల్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు. సో మిగతా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు దీనిలో 3 ఉన్నారు యాక్చువల్లీ. సోనియా ఆక్లా, మా ఫ్రెండ్ అభయ్ బేతికంటి, నవీన్ పెళ్లి చూపులు యాక్ట్ చేసిన అతను, అండ్ డైరెక్టర్ గా ఒక మూవీ కూడా వేసిన అనమాట, నబిల్ వరంగల్ డైరీస్ అని. అట్లా వీళ్ళు అది కాకుండా మనం మిగతా వాళ్ళంతా తెలుసు. సో పృథ్వీరాజ్ సీరియల్ యాక్టర్, ఆదిత్య ఓం అండ్ వీళ్ళంతా సో కంటెస్టెంట్స్ అనమాట. విష్ణుప్రియ మనకు తెలుసు జబర్దస్త్ లాంటి దాంట్లో అండ్ మిగతా షోస్ లో చేస్తూ ఉంటుంది. అండ్ నైనిక డి విన్నర్, డీలో మంచి డాన్సర్. అండ్ నాగమణి కంట, సో ఆయన జర్నీ చూసినాం మనం, యూఎస్ఏలో వచ్చి యాక్టర్ గా చేస్తూ మళ్ళీ ఇందులోకి వచ్చినమాట. కిరాక్ సీత 7 Arts దాంట్లో కానీ మిగతా షార్ట్ ఫిల్మ్స్ లో చేసి ఒక మూవీలో కూడా వచ్చింది కిరాక్ సీత. బెజవాడ బేబాక, సో చాలా ఫన్నీగా మాట్లాడుతూ అండ్ యాంకర్ గా యుఎస్ లో ఈవెంట్స్ చేస్తూ అండ్ సింగర్ గా చేస్తూ ఎంగేజింగ్ ఉంటుంది. ఆమె వచ్చింది. ప్రేరణ వీళ్ళంతా వచ్చారు అనమాట. ఇలా ఫస్ట్ డే మొత్తం మనం చూసినాము. సో వాళ్ళు పేరుగా పంపించినా కూడా శేఖర్ భాష 18 years నుంచి ఆర్జేగా అక్కడక్కడ ఉన్నా కూడా ఈ మధ్య జరిగిన కొన్ని కాంట్రవర్సీ వల్ల సో మగజాతి అనుభూత్యం అని ఒక యాక్టివిస్ట్ గా బయటకు వచ్చాడు. వీళ్ళందరూ కంటెస్టెంట్స్. సో అయితే ఫస్ట్ డే అదంతా జరిగింది. సెకండ్ డే జరిగింది అంటే సెకండ్ డే ఎప్పుడైతే వాళ్ళు హౌస్ లోకి వెళ్ళడం అంతా ఫస్ట్ డే జరిగింది. అనిల్ రావుపూడి సార్ కానీ అండ్ రానా అండ్ నాని మిగతా హీరోయిన్స్ తో వచ్చారు. సో అది ఫస్ట్ డే వాళ్ళంతా ఇంట్రడక్షన్ అదంతా అయింది. సెకండ్ ఎపిసోడ్ మనం చూసినట్టయితే సో అక్కడ జరిగిన ఫస్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ కాగానే శేఖర్ భాషకి సోనియా ఆకులకి జరిగిన డిస్కషన్ ఫుడ్ విషయంలో అది కొంచెం అది స్క్రీన్ స్పేస్ కోసమనా లేకుంటే డిస్కషన్ నిజంగానే అంత ఫీలింగ్స్ వచ్చినాయి అని చూస్తే సోనియా ఆకుల దగ్గర నిజంగా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత చీఫ్ కోసం ఫస్ట్ 2 టాస్క్ గెలిచిన తర్వాత థర్డ్ చీఫ్ కోసం చూస్తూ ఉంటే సో అశ్మి గౌడను నిఖిల్ అంటే ఆయన వాళ్ళిద్దరు డెసిషన్ లో నైనిక అండ్ నిఖిల్ తీసుకోవాల్సిన డెసిషన్ లో నబిల్ కు ఎక్కువ పర్సెంటేజ్ అంటే జనాలు కూడా ఎక్కువ మంది కూడా అనుకునేది అంటే నబిల్ కి ఇస్తారు అనుకున్నాం. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చీఫ్ కి పొజిషన్ ఉంది. చీఫ్ కి ఆడిన అన్నిట్లో గేమ్స్ లో పార్టిసిపేట్ చేసింది నబిల్ అనమాట, ఒక స్ట్రాంగ్ అనుకున్నాము. సో ఆ గేమ్స్ పరంగా చూస్తే లీస్ట్ ఉండేది అశ్మి గౌడ. సో కానీ అక్కడ సో అల్టిమేట్ వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి తీసుకున్నారు. బట్ ఈ ఎపిసోడ్ లో జరిగిన తర్వాత వాళ్ళు థర్డ్ చీఫ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే దగ్గర ఆమె బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ గా ఉండదు అండ్ హైపర్ అవ్వదు అనే పాయింట్ మీద తీసుకున్నప్పుడు అదే పాయింట్ డిస్కషన్ లో ఆమె హైపర్ అవ్వడం. సో ఇదంతా చూస్తే అండ్ సోనియా ఆక్లా ద వే హౌ షీ టాక్డ్. సో సోనియా ఆక్లా ఎంత బాగా జడ్జిమెంట్ గా మాట్లాడింది. అంటే ఆమె జడ్జిమెంట్ వీళ్ళు తీసుకున్నా ఎవరైనా ఒబే చేయాల్సిందే. బట్ ఆమె ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎంత కన్స్ట్రక్టివ్ గా మాట్లాడింది అనేది నిజంగా జనాలందరికీ నేను చూస్తూ ఉంటే దాని తర్వాత కొన్ని అంటే మన ఒపీనియన్ అర్థమవుతుంటే సోనియా ఆక్లకు చాలా పాజిటివ్ గా వచ్చింది. సో నబిల్ గీయడం కరెక్ట్ అయిన ఒపీనియన్ చాలా మందికి ఉంది అని అర్థమైంది చూసే వాళ్ళకి. సో బిగ్ బాస్ లో ఏం జరిగినా కూడా అల్టిమేట్ గా ఓటర్స్ అంటే ఆడియన్స్ ఒపీనియనే మ్యాటర్ అవుతుంది. సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచినా ఎప్పుడైనా సో అంటే జనాలు ఏ ఫీల్ అవుతున్నారో అదే మ్యాటర్ అవుతుంది. సో దవే ఇక్కడ సో ఓపెన్ గా చెప్పాలంటే సోనియా ఆక్లా ఏమంది అంటే మీ ఫ్రెండ్షిప్ లేదంటే మీ రిలీజియన్ స్టేట్ అట్లాంటి అంటే మీకు ఇంత ముందున్న రిలేషన్షిప్ మీకు కొలీగ్స్ గా వర్క్ చేయడం వల్లనో సెలెక్ట్ చేసినట్టు అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ వర్డ్స్ అక్కడ యూజ్ చేయకుండా కూడా సో మిగతా ఫ్యాక్టర్స్ తోటి కాకుండా ఆపర్చునిటీ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో చీఫ్ వాళ్ళకి ఇస్తే బెటర్ ఉన్న ముగ్గురులో. సో అక్కడ బెజవాడ బేబక్క, శేఖర్ భాష అండ్ అశ్మా గౌడ అండ్ నబిల్ వీళ్ళు 4 ఉండే. ఈ 4 ఎవరికి కలిసి ఉండే. సో మిగతా అన్ని టాస్క్లో నైనిక విన్ అయినప్పుడైనా అండ్ ఈవెన్ ఫస్ట్ టాస్క్ నుంచి సెకండ్ టాస్క్ నుంచి థర్డ్ అన్ని టాస్క్ లో నబిల్ స్ట్రాంగ్ అపోనెంట్ అనమాట అందరికి. అంటే అన్నిట్లో సెకండ్ వచ్చిండు. నబిల్ గీయాల్సింది ఉండే అనేది అందరికి అర్థమైంది. హీఈస్ అ లీడర్. ఒక 1.6 సబ్స్క్రైబర్స్ ని రీచ్ చేసుకున్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. 16 lakhs పీపుల్ ని
అట్రాక్ట్ చేసుకుని దానికి వర్క్ అంతా ఉంటుంది, దానికి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, బ్యాలెన్స్ చేసుకోవడం కావాలి, చాలా అప్స్ అండ్ డౌన్స్ చేసుకుని ఉండాలి. బట్ ఎనీవే అందులో ఉన్న అందరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్త్ ఉన్న వాళ్ళే. సో ఈ డెసిషన్ వీళ్ళు తీసుకోవడం ఓకే. బట్ ఇక్కడ కూడా నైనికా డెసిషన్ ని ఓవర్టేక్ చేస్తూ నిఖిల్ సో ఏదో సాఫ్ట్ కార్నర్ వాళ్ళ మీద ఉండి తీసుకునేది అర్థమైంది. సో డెఫినెట్ గా సోనియా ఆగ్లా నిజంగా మంచి స్ట్రాంగ్ కంటెస్ట్ అవుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ద వే హౌ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ ఫీలింగ్స్ ఫుడ్ విషయంలో కంటే ఈ సెకండ్ అంటే జడ్జ్మెంట్ తీసుకునేటప్పుడు ఎందుకు ఫేర్ డెసిషన్ ఉండాలనే విషయం జనాలకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతుంది అంటే జనాలందరూ ఏమనుకుంటారో అది మాట్లాడే వాళ్ళని చూస్తే కనెక్ట్ అవుతుంది. సో అక్కడ ఆమె అనుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అర్థమైనాయి. సో ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుందని. షీ ఈజ్ రియలీ గుడ్. అండ్ నబిల్ గీయడం కరెక్ట్ అనేది జనాలందరికీ ఉంది. సో నేను ఒక కామెంట్ చూసి నిజంగా షాక్ అయినా ఒక వీడియో దగ్గర అనుకుంటా. సో నేను ర్యాండమ్ గా వీడియోస్ సోనియా ఆగ్లా ఫ్యాన్స్ అసెంబ్లీ హియర్ అని. సో అంటే అంత బిగ్ బాస్ అంటేనే ఇది మైండ్ గేమ్ యాక్చువల్లీ. సో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, అలా రివెలరీ ఉంటుంది, అంతా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ని గేమ్ ఆడమని ఇంకో కంటెస్టెంట్ నువ్వు ఆయన గేమ్ బ్రేక్ చేయమని పంపిస్తారు. సో ఎట్ ద సేమ్ టైం ఎమోషన్స్ ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తున్న సిచ్యువేషన్. ఈ డే అంతా సోనియా ఆగ్లాకి ఇవ్వచ్చు. లాస్ట్ 10 minutes ఫైట్ లో సోనియా ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసింది, ఎంత బాగా హ్యాండిల్ చేసింది అనేది. సో డెసిషన్ మేబీ కరెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ రేపు సోనియా కానీ ఇంకెవరైనా వీళ్ళు తీసుకునే డెసిషన్ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ద వే హౌ షీ హ్యాండిల్ ద థింగ్స్ అనేది మ్యాటర్. సో మధ్యలో విష్ణుప్రియ వచ్చి వాళ్ళ డెసిషన్ మనం ఫాలో కావాలంటే మనకు కూడా ఆపర్చునిటీ వస్తాయి. దట్స్ ఆల్ ఫైన్. బట్ అక్కడ ఫేర్ డెసిషన్ కాదు అనుకున్నప్పుడు మాత్రమే అడిగే రైట్ అందరికీ ఉంటుంది. సో అందులో 7 సీత కానీ అండ్ ఆర్జే శేఖర్ భాష వీళ్ళందరూ ఆమెకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది. సో లీడర్స్ అనేది ఇట్లానే బయటకు వస్తారు అనమాట. అందులో కూడా ఫ్యూచర్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ అవుతాయి. ఎవరెవరికి ఫైటర్స్ అవుతారో ఎవరెవరికి ఎనిమిస్ అవుతారో తెలియదు. బట్ ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు మెచ్యూర్ గా ఉంది. అండ్ తర్వాత అంతకుముందు జరిగిన నాగమణికంట ఎపిసోడ్ లో నాగమణికంట కొంచెం అఫ్ కోర్స్ ఇట్స్ ఎ బిగ్ షాక్ అనుకుని కొంచెం ఫీల్ అయ్యి హట్ అయ్యి హైపర్ కి వెళ్ళిపోయాడు. తర్వాత దాన్ని అంటే నిఖిల్ తో జరిగిన డిస్కషన్ లో జరిగింది. బట్ ఇక్కడ మనం ఓపెన్ గా చెప్పాలంటే కన్నడ గ్యాంగ్ కొంచెం అంటే ఈ తెలుగు బిగ్ బాస్ లో కన్నడ గ్యాంగ్ కూడా 4 సీరియల్ యాక్టర్స్ వచ్చి వాళ్ళు స్ట్రేంజర్స్ లా బిహేవ్ చేసినా వాళ్ళంతా వాళ్ళ కొలీగ్స్ అనమాట. అట్లా అది అర్థమవుతుంది. బట్ సో మనం ఇంకా నెక్స్ట్ 2 days లో ఏమైతే చూద్దాం. 2 days లో జరిగిన సిచ్యువేషన్స్ లో చూస్తే సోనియా ఆగ్లా మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది, లాస్ట్ వరకు ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా స్ట్రాంగ్ గా జనాల ఒపీనియన్ ఈక్వల్ గా ప్యారల్ గా యాక్ట్ చేసేవాళ్ళు, ప్యారల్ గా ఉండే వాళ్ళే లోపల ఎక్కువసేపు ఉన్నారు. అట్లనే ప్రశాంత్ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ పల్లవి ప్రశాంత్ జరిగిన 1 or 2 ఇన్సిడెంట్స్ తోటే జనాలంతా ఆయన కనెక్ట్ అయిపోయారు అన్నమాట. అట్లా సో తర్వాత బయటకు వచ్చినాక ఏం జరిగింది అంతా వేరే విషయం. అట్లా ఉంది. సో దీనిలో అంటే ఆమెనే స్ట్రాంగ్ కంటెస్ట్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్ అని నేను చెప్తున్నా. ఆమెనే విన్ అయితే అట్లా అని కాదు. సో ఆమెతో పాటు నబిల్ అండ్ మీరు ఉన్నాడు. ఈ అబ్బాయి ప్రతి కంటే సాఫ్ట్ కార్నర్ అంటే అందరితో సాఫ్ట్ గా ఉంటూ అందరితో ఉన్నాడు. బట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎవాల్యుయేట్ అవుతుంది అన్నమాట, తెలుస్తుంది ఎవరేంటి అనేది. సో బట్ ఇప్పటివరకు జరిగిన దాంట్లో మనం చూస్తే ఈ అశ్మ్యాను డెసిజన్ తీసుకోవడం అందరికి చాలా మందికి నచ్చలేదు. ఈవెన్ చూసే ఆడియన్స్ అందరికి కూడా నచ్చలేదు. ఎందుకంటే షీ ఈస్ వెరీ లీస్ట్ ఇన్ ఆల్ ద గేమ్స్ యాక్చువల్ అక్కడ జరిగిన అన్ని గేమ్స్లో అండ్ టాస్క్లో. బట్ చూద్దాం ఏమైతే. ఇంకో 2 days తర్వాత వచ్చే బిగ్ బాస్ షో కంప్లీట్ గా చూసి ఆ 24 hours ఏమైతుందో మనకు చూపించిన దాంట్లో చూసి దానిపైన నేను మళ్ళీ ఒపీనియన్ పెడతాను. బట్ ఈ రోజు జరిగిన ఈ హైలైట్ ఏంటంటే ఈ 2 days లో సోనియా మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఆమె కంప్లీట్ ఎక్స్ప్రెస్ చేసింది. ద వే అంటే ఆమె తీసుకునే పాయింట్స్ ఎట్లా ఉన్నాయని కన్స్ట్రక్టివ్ గా ఉన్నాయన్నమాట. సో నిర్మాణాత్మకంగా మాట్లాడింది, ఎక్కడ సర్కాజం లేకుండా అట్లా ఓపెన్ గా చెప్పింది. ఆమె ఏం చెప్పాలని కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పింది. సో డెఫినెట్ గా బాగా ఆడింది. సో మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా ఆమె ఒపీనియన్ అంతా చెప్పింది. ఇక్కడ హైపర్ కాలేదని చెప్పి ఆమెనే చెప్తున్నప్పుడు ఆమెనే హైపర్ అయ్యి ఆమె డైరెక్ట్ గా అబ్యూజ్ చేస్తున్నట్టు మాట్లాడడంలో అశ్మిక ఆమెనే ఎక్స్ప్రెస్ చేసింది అంటే షీ ఈజ్ నాట్ రైట్ ఫర్ ద చీఫ్ అని. బట్ ఎనీవే చూద్దాం. వాళ్ళు 3 చీఫ్ అయ్యారు, నైనికా అండ్ నిఖిల్ అండ్ అశ్మి. సో చూద్దాం తర్వాత నెక్స్ట్ టైం అయితే. సో దాన్ని హౌస్ ఎట్లా నడిపిస్తుంది చూద్దాం. సో ఇందులో కామన్ గా ఇంతకుముందు కంపేర్ చేసినప్పుడు వీళ్ళంతా కొంచెం కొత్త ఫేసెస్ మనకి. మెయిన్ గా ఒక 4-5 అయితే ఇంకా కొత్తగా కనిపిస్తారు మనకి. విష్ణుప్రియ వీళ్ళు తెలుసు, విష్ణుప్రియ, బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష, అభయ్ వీళ్ళు మనకు తెలుసు. బట్ ఎవరైతే కామన్ గా పృథ్వీరాజ్, ఆదిత్యం కూడా తెలుసు, లాహిర్లో సినిమాలో హీరో కదా అప్పుడు. అండ్ మిగతా ఈ 4-5 మాత్రం కొత్తగా కనిపిస్తుంది మనకు. సీరియల్ యాక్టర్లు చేసినా కూడా నాగమణి కంటే కూడా అందరికి తెలియకపోవచ్చు. సో ఇది సో అంటే కొంచెం మరీ అంత ఎక్కువగా హీరో స్టాండప్ ఉన్న వాళ్ళు కాదు, ఆ లెవెల్లో కాదు. బట్ సో నార్మల్గా తక్కువగా ఫేమ్ డౌన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో అంతకుముందు శివాజీ లాగా అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనమాట. బట్ ఈ ఎపిసోడ్ 8 episode ట్విస్ట్లతో బాగానే ఉంటుంది అనుకుంటున్నా. నో కెప్టెన్స్ అండ్ నో రేషన్ ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, చూద్దాం. సో ఇది నా ఒపీనియన్. మేజర్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్పినాను. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఇదే రివ్యూ వీడియోతో
మళ్ళీ వస్తా. దాంతోపాటు మన ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా చెప్తూ ఉంటా. సో బిగ్ బాస్ 8 చూస్తున్న వాళ్ళందరూ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి డెఫినెట్గా. సో నేను నా కామన్ మ్యాన్ ఒపీనియన్ మాత్రమే ఇస్తున్నా ఇక్కడ. బట్ నేనేమనుకుంటున్నాను అంటే నాకున్న ఇంతకుముందు ఫ్రెండ్షిప్తో ఏమనిపించినా మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా నేను నార్మల్గా జనరలైజ్ చేసి చెప్దాం అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ తెలియజేస్తారని ఆశిస్తూ యువర్ శాండీ బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.